బలి అయినారు. అడుగు అడుగున అపజయములతో అలసి సొలసిన నా హృదయానికి సుధవై. అసలు నువ్వు దేవుడివేనా? అసలు ఉన్నావా నువ్వు? మొత్తం నాశనం చేసావు కదయ్యా. ఎన్నో అసలు పెట్టుకున్నాను. సరే వదిలే, మొత్తం వదిలే. ఎన్ని పూజలు చేశానయ్యా. నీకు పూజ చేయండి, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్ట. ప్రతిరోజు గుడికి వచ్చాను, ప్రతిరోజు టెంకాయ ఇన్ని చేశాను. అయినా కానీ ఇంత కూడా జాలేదు కదా. ఇది స్నేహతో గొడవలు. బిజినెస్ పెడితే అది కూడా లాస్. ఎందుకు మొక్కలయ్యా నిన్ను? సరే వదిలే, నా సంగతి వదిలే. 5 ప్రకాష్ గాడు ఒక్కరోజైనా పూజ చేస్తాడా? ఎప్పుడైనా గుడి కన్నా వచ్చాడా? చెత్త నాకు. కనీసం వాడికి దేవుడు అంటే నమ్మకం కూడా లేదే. అలాంటి వాళ్ళకి మాత్రం బంగ్లాలు, కార్లు, అమ్మాయిలు, ఎంజాయ్. రేపమ్మన్నా అక్కడికి 5 లక్షలు తెచ్చి కట్టాలి. ఎక్కడి నుండి తేవాలయ్యా? ఏం లేదు, నా ప్రాణం తప్ప. ఖచ్చితంగా రేపు నన్ను చంపేస్తాడు. ఆడు చేతిలో చావడం కంటే నేనే చచ్చిపోవడం పడు. నిన్ను నమ్ముకున్నందుకు తగిన శాస్త్ర చేసావు. కనీసం వచ్చే జన్మలో అయినా రోజుకి 10 నిమిషాలు వాళ్ళకి బతికేట్టు దీవించయ్యా. తదాస్తు. ఏంటో నేను చచ్చిపోతున్నా, నీ దగ్గరికి వస్తున్నా. The system is used to automate the. నేనేంటి ఇక్కడ పుస్తకం చదువుతున్నానేంటి? నేను చచ్చిపోలేదా? ఆయన చచ్చిపోతే స్వర్గానికి నరకానికి పోతా ఉంటారు కదా. స్వర్గమా నరకమా? Or simply ERP. In terms of ERP, E stands for working with SC master data, working with sales document, చదవట్లేదు కదా, pricing, taxes in SAP, మాటలు కూడా నాకు వినపడుతున్నాయి. సరే ఎక్కడున్నా నేను? నాకు నడుస్తున్న ఫీలింగ్ రావట్లేదేంటి? తెక్కి నేను నడుస్తున్నానా, వేరే వాళ్ళు నడుస్తుంటే చూస్తున్నానా? అద్దంలో ప్రకాష్ గడ్డ మొహం కనిపించింది ఏంటి? కొండ మీద నుండి దూకితే ఇక్కడ పడ్డమేంటి? మధ్యలో వాడేంటి? అసలు ఏ ఏరియా ఇది? ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది మా ఇల్లు అంటే వారింటి మీద పడ్డానా? చిదినమ్మ సావు కూడా సరిగ్గా రావట్లేదు. నాకు ఇన్నాళ్ళు బతకడం చేత కదా అనుకున్నా, ఇప్పుడే అర్థమైంది నాకు చావడం కూడా చేత కదా అని. అప్పుడు ఇలాగే వచ్చాను, ఇక్కడే నిలబడ్డాను, ఇక్కడ నుండి దూకాను. అయితే అక్కడ కదా పడాలి, అక్కడ వారింటి మీద ఎలా పడ్డాను? కనీసం ఒక్క దెబ్బ కూడా తగలలేదే. సరే ఈసారి దూకేస్తా. మళ్ళీ వచ్చాను రైలు. ఈసారి ఏం చేస్తున్నాడు చెత్తనా కూడా. అబ్బా నీ మొబైల్ డాన్స్ కూడా అనరా?
కళ్ళు తిరుగుతున్నా ఆపరా రే. Clowns to the left of me, jokers to the right. Here I am, stuck in the middle with you. Yes, ఇదేం పాటరా బాబు, కనీసం పాటన మార్చురా. I wonder what it is I should మంచి కిక్కున్న పాట పెట్టరా, ఇట్లాగ చచ్చిపోతున్నా. smile from my face. Losing control, yeah, I'm all over the place. ఏంట్రా ఆలోచిస్తున్నావు, కొంపదీసి మార్చేస్తావా ఏంటి? Jokers to the ఆహా బాగా ఎండినవరా, మంచి రవితేజ పాట పెట్టరా. ఇజ్జిరా పాట అంటే. పదరా ఇప్పుడు డ్యాన్స్ అంటే ఎందుకు చూపిస్తా. అంటే నేను వాడిని కంట్రోల్ చేస్తున్నా. అర్జెంట్కి విషయం ఎవరికొరకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? రాజేష్ గడికి. రే రాజేష్, వస్తున్నా రే. రాజేష్ ఒక్క నిమిషం బయటికి రా. పనుంది పక్క పోరా. చెడిపోనుందిరా, ఒక్క నిమిషం రా. నీకు ఎలాగో పని పాటలేదు, నన్నన్నా చేసుకొనిరా. చెప్పింది అర్థం చేసుకోరా, ఒక్క నిమిషం. ఏంట్రా నీ సోది. ఫస్ట్ టైం నేను నమ్మలేదురా, రెండోసారి కూడా అలాగే జరిగిందిరా. అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. రా. వీడికి పని పాట లేక బాగా పిచ్చి ముదిరినట్టుంది. రా ఎక్కడ పడ్డానో చూపిస్తా. ఇక్కడే పడింది. అక్కడి నుండి దూకితే ఇక్కడ పడతాను. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి వాన్లాగా వస్తాను. అప్పుడు కానీ నువ్వు నమ్మవు. ఎప్పుడు నమ్మానురా, నా కర్మ కాకపోతే. ఏ రాయేసో, నేను కొండపైకి వచ్చేసాను రా. ఇప్పుడు ఇక్కడ నుండి దూకంగానే 10 నిమిషాలు వాన్లోనే ఉంటాను రా నేను. నువ్వు అక్కడే ఉండరు రే. 2 నిమిషాలు నువ్వు తీసుకుని పైకి వచ్చేస్తాను కదరా. Hello, Rajesh. Yeah, man, I got ready. I'll be there in 10 minutes. Yeah, see you. అరే ఎక్కడికి వెళ్తావరా నువ్వు? అసలు నేను పైకి తీసుకొస్తానని ఆ రాజేష్ గారికి మాటిచ్చాను. ఫోన్ కట్ చేయరా బాబు, ఫస్ట్ ఫోన్ కట్ చేయ నువ్వు. సరే పద, ఫస్ట్ మనం పైకి వెళ్దాం రా. ఏడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ ఉండమని చెప్పాను కదా ఇంటికి. ఇక్కడున్నావా? సరే పద, అందుకెళ్ళి వెళ్ళు. అయ్యా బాబోయ్, వీడొచ్చాడేంటి? శంకర్ గారు కొంపదీసి చేతబడులు గీతబడులు నేర్చేసుకున్నాడా ఏంటి? ఇక్కడెక్కడికి రా, అటు మన దగ్గరికి. ఈ నావకే చూసేస్తున్నారా బాబోయ్. వామ్మో, ఇటే వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ చెప్పాను కదా నీకు పై తీసుకుని వస్తాను. వెళ్ళు మా దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పు ఒకసారి. నా కర్మేంట్రా బాబు, ఇలా తగలడింది ఈరోజు. హాయ్. హలో అండి. ఏరా ఇంకా నమ్మవా? ఏయ్, హూ ఆర్ యూ? వాట్ ఆమ్ ఐ డూయింగ్ హియర్? రేయ్ మామా, ఇంకా నమ్మట్లేదు. పీకొన్న ఒకటి చెప్పాను కదరా వాడిలా వస్తానని. నమ్మవా? ఇంత కష్టపడి దూకింది నీకోసమే కదరా. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అర్థం కావట్లేదురా బాబోయ్. హాయ్ మామా.
5:30. I have to go to marriage. Shit, man. నమ్మేవా? ఇందాకే చెప్పాను కదా. ఇంతకీ నువ్వు వాన్లోకి ఎలా వచ్చావురా? మాట వరుసకు వాళ్ళగా 10 నిమిషాలు బతికించమని అడిగాను రా. తాత వస్తూనే వేస్తాడు. అప్పటి నుండి ఇలా జరుగుతుంది. అది సరే, మరి వాడు నువ్వు చెప్పినట్టు ఎలా చేస్తున్నారా? ఏం లేదు మామ, లోపల నుండి గట్టిగా 2-3 సార్లు చెయ్యి అన్నావు అనుకో, ఆడు ఖచ్చితంగా బయట నుండి చేసేస్తాడు. ఇంత మంచి ఛాన్స్ ఇలా వేస్ట్ చేస్తున్నావు ఏంట్రా? నీకు అసలు తలకాయ పని చేస్తుందా? అంత డబ్బు ఉండేవాడిని ఆడుకునే ఛాన్స్ వస్తే ఆ డబ్బును వాడుకోకుండా వాడితో ఆడుకుంటావేంట్రా? అది ఎలా సాధ్యం మామ? మొన్న ఒక గొర్రెగాడు కొనడానికి ఇల్లు ఒకటి ఉంటే చూడమన్నారా. వాడికి వీని ఇల్లు అంటగట్టేసి ఆ వచ్చిన డబ్బుల్ని మున్నాబాయి గాడికి ఇచ్చేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. అవును, మరి మన మమ్మీ అయితే కొనడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ. అవన్నీ చూసుకోవడానికి నేనున్నా కదా, పదా. మన దగ్గర ఎలా కొంటారా వాడు? వాడికి ఇల్లు కావాలి, మనకు డబ్బు కావాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు వాడిలోకి మళ్ళీ రావాలి. మనం వెళ్ళి వానిల్లు వేరే వానికి అమ్మడం, వాడు మనకు డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ జరిగే పనులు అంటావు మామ? నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఇంకొదిలే. చెప్పిందంతా గుర్తుంది కదా. ఇప్పుడు టైం 11:50 అయింది. 30 మినిట్స్ లోపల అక్కడ ఉండేట్టుగా ప్లాన్ చేసుకో. నేను వెళ్ళి ఆ బిల్డర్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను, సరేనా? ఏం ప్రాబ్లం అయితే కాదు కదా? ఏం పర్లేదురా, మనకు 30 మినిట్స్ టైం ఉంది. నేను వాడిని తీసుకొని అక్కడికి వచ్చేస్తాను. నువ్వు లోపల నుంచి హ్యాండిల్ చేయి, నేను బయట నుంచి డౌట్ రాకుండా నేను హ్యాండిల్ చేస్తాను. స్టిక్ టు ద ప్లాన్, ఓకే? అంతా అయిపోయాక నువ్వు ఇక్కడికే రా, నేను డబ్బు తీసుకొని వచ్చి నేను పికప్ చేసుకుంటాను. జాగ్రత్తగా వెళ్ళు. యారా వచ్చావా? నేనా? ఎక్కడికి రావాలి? సారీ రాంగ్ అడ్రస్. ఓయ్, ఏమైందయ్యా? ఒక్క నిమిషం. ఏమైంది తమ్మి? సార్ ఉన్నట్లేదు, కాసేపు ఆగి వద్దాం. ఉన్నాడు కదమ్మా. అదే బిజీ ఉన్నట్టున్నాడు, ఒక 5 నిమిషాలు ఆగి వద్దాం సార్. ఎలాగమ్మా ఇలాగైతే? వాడి పాటికి అక్కడికి వెళ్ళిపోయింటాడో ఏమో. త్వరగా ఎక్కాలి. చిదిండి అమ్మ, ఈ రాజేష్ గారి ఐడియాలు ఎప్పుడు ఇలాగే ఏడ్చుంటాయి. అయినా భయపడడానికి ఏముంది? పట్టుకోవడానికి నేనేమన్నా బయట ఉన్నానా? ఆ లోపల కదా ఉన్నా. ఎన్నాచే? రావయ్యా ప్రకాష్, ఏంటి బయట నిలబడ్డావు? లోపలికి రా. మురుగా, ఏమప్పా ఇది? రండి లోపలికి రండి. అదే సార్ చెప్పాను కదా, ఈయన హలో అండి. రండి కూర్చోండి. కూర్చోండి అలా కూర్చోండి. కాఫీ ఏమైనా తీసుకుంటారా మరి? పర్లేదులేండి సార్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసావు కదమ్మా? మొత్తం చేశాను సార్. ఎంత చెప్పావు? 6 చెప్పానండి. 6 చెప్పావా? మీకు ఓకే కదా మరి సార్? అదే మీకు ఓకే కదా అంటున్నా. ఓకే, కానీ ఒకసారి ఇల్లు చూస్తే. తప్పకుండా చూడండి, దాని ఏం భాగ్యం. అది కిచెన్, అది బెడ్రూము, చూడండి మొత్తం చూడండి. రే, ఇంకా ఎంత టైం ఉందిరా మన దగ్గర? ఆల్రెడీ 5 నిమిషాలు దొబ్బింది. తొందరగా కన్నీరా బాబు. నేను చూస్తాను నాకు. ఏం సార్ అంతా ఓకేనా? చూనివయ్యా కాస్త. ఏం సార్ వెళ్దామా మరి? ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్లోనే ఉన్నాయి కదా సార్ మరి? హలో, ఏమ్మా నీ బాధ? కాసేపు చూడాలి కదా. అలాగా సార్, కూర్చోండి ఒకసారి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి సార్.
ఆ డాక్యుమెంట్స్ ఒకసారి బయటికి తీయండి చెప్తాను. ఎక్కడ సంతకం పెట్టాలి? అక్కడ అక్కడ. రే అదంతా ఎందుకు చదువుతున్నావురా? చదవకురా బాబు. ఏంటి ఇల్లు అమ్మేస్తున్నారా? సరే 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 ఎక్కడ సంతకం పెట్టాలి? ప్లీజ్ రా, చాలా ఇంపార్టెంట్ రా. ప్లీజ్ రా నాయన, సంతకం చేయరా. ఒక నిమిషం కొద్దిగా పక్కకు రమ్మా. ఏం జరుగుతుందయ్యా? అవన్నీ మీకు ఎందుకు సార్? ఎందుకేంటయ్యా? ఇల్లు కొనేది నేను నువ్వా? 30 లక్షల ఇల్లు 6 లక్షలకు వస్తుంటే ఇంకా ఆలోచిస్తారేంటి సార్? కాదయ్యా, ఆయన అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేంటి మరి? చెప్పాను కదా సార్ ఆయన కొద్దిగా తేడా అని. రండి, మీరు రండి, కూర్చోండి, చెప్తాను. కూర్చోండి, రండి సార్, మీరు కూడా సార్ కూర్చోండి. రే తొందరగా కానేరా బాబు, ఎక్కువసేపు హ్యాండిల్ చేయలేకపోతున్నాయి. సరే సరే, మరి తొందరగా కానీ సంతకం పెట్టు. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ఎన్ని సంతకాలు పెట్టాలరా? లాస్ట్ ఒకటి. అయిపోయింది. ఇదిగోండి సార్ 6 లక్షలు. ఒకసారి లెక్క చూసుకోండి. పర్లేదు పర్లేదు, నేను తర్వాత చూసుకుంటా. మీరు వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేయండి, నేను సార్తో మాట్లాడి వచ్చేస్తాను. ఓకే, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఆయనతో సంతకం పెట్టడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంతకీ రాయేష్ ఇక్కడ సేఫ్గా బయటపడ్డాడు. నువ్వు నిజంగా సూపర్ రా మామ. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను రా. థ్యాంక్ యూ రా. ఒట్టి థ్యాంక్స్ ఏనా మామ? ఏం కావాలి అడుగు మామ. ఆ స్పాట్ కోసం తీసుకెళ్ళరా. మరి పట్టు అక్కడే పెట్టుకుందాం. సరే. Let's get this party started. Let's get this party started. ఇదంతా వదిలేరా. ఇంకెప్పుడు డబ్బులు కావాలన్నా ఇక్కడికి వచ్చుడు, తుంకుడు, టన్ అక్కడ టన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అయినా నువ్వు ఇక్కడ దూకితే ఆన్లో తేలడం ఏంది, కట్ చేస్తే ఇంటి పైన తేలడం ఏంది? ఏ మెలికెట్టినవరా దేవుడా? దేవుడి గురించి ఎత్తది రాయి, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ రోజు ఇక్కడ నిలబడి ఆ దేవుడిని బండ బూతులు తిట్టాను రా. కానీ ఆ దేవుడు మాత్రం నాకు ఎంత మేలు చేశారా. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ. వాళ్ళ బతకాలనుకున్నాను, బతికిచ్చావు. ఇక చాలు, ఈ జీవితం మొత్తం నీదే. నువ్వు కుక్కలా బతకమన్నా బతికేస్తా. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ. రే శంకర్, ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఎవరైనా పిలిచారా?